హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఫిబ్రవరి 2వ తేదీ బెంగళూరు చామరాజపేటలో శంకరమఠంలో అతిరుద్ర పారాయణం అయితే ఉండింది. సో మేము మా స్థలం చింతామణి నుంచి ఒక 20 మంది ఋత్వికులు మినీ బస్ చేసుకొని వెళ్ళామండి. సో అక్కడ వెళ్ళేసరికి మేము 8:45 అయింది మార్నింగు. సో అప్పటికే మా గురువులైన జగద్గురువులైన శృంగేరి స్వాములు విధుశేఖర స్వాములు మేము వెళ్ళిన తర్వాత కొంచెంసేపటికి విచ్చేసినారు. వచ్చి మనకందరికీ ఆశీర్వచనం అయితే ఇచ్చారు. మాకైతే దివ్య దర్శనం అయితే అయింది. చాలా అదృష్టంగా భావించాము. ఎందుకంటే జగద్గురువులు దర్శనం ఎప్పుడూ రోమాంచనంగా ఉంటుంది. అంతటి భాగ్యము మాకు కలిగినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. సో తర్వాత స్వామివారు జగద్గురువులైన విధుశేఖర స్వాములు ఆశీర్వచనం అయిన తర్వాత అక్కడ చేరిన 1200 ఋత్వికులతో అతిరుద్ర పారాయణం అయితే జరిగిందండి. రుద్రం 13 సార్లు అందరూ పారాయణం అయితే చేసినారు. చాలా అద్భుతంగా ఉండింది నిన్న కార్యక్రమము. అంతమంది ఒకే చోట కలవడమే ఒక అద్భుతము. అలాంటిది అంతమంది 13 సార్లు రుద్ర పారాయణం అయితే చేయడం అంటే చాలా గొప్పగా ఉండింది నిన్న కార్యక్రమము. మధ్యాహ్నం 2 గంటల వరకు రుద్రపారాయణం అయితే జరిగిందండి. తర్వాత మంగళారతి అయింది, మహామంగళారతి అయింది. ఆ తర్వాత మహాప్రసాదానికి అయితే వెళ్ళామండి. చాలా అద్భుతంగా ఉండింది మహాప్రసాదం. తీసుకొని తిరిగి ప్రయాణం 3 గంటలకైతే స్టార్ట్ చేసాము. మేము మా ఊర్లకి వచ్చే టైంకి 6 అయిందండి. మొత్తానికి కార్యక్రమం అయితే చాలా అద్భుతంగా ఉండింది.